నిజమై పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి గడిచాక 16వ తారీఖున ఈ కార్యక్రమం మీరందరూ చూస్తున్నారు. సంక్రాంతి మీరందరూ కూడా ఇంటిల్లపాది ఆనందంగా అద్భుతంగా ఆస్వాదించి ఉంటారు ఆ పండగ ప్రాశస్త్యాన్ని అని నేను అనుకుంటున్నాను. సంక్రాంతి అన్న పండగ ఒక కొత్త యుగంలోకి మనం అడుగు పెడుతున్నట్టు లెక్క, ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్టు లెక్క, ఒక కొత్త భావుకతలో అడుగు పెడుతున్నట్టు లెక్క. మంచి ముహూర్తాలన్నీ సంక్రాంతి అయిన తర్వాత వస్తాయంటారు. రైతు సంబరపడ్డ తర్వాత పౌష్యలక్ష్మి మన మీద ఆవిడ ఆశీస్సులన్నీ ఆ ఆశీస్సుల వృష్టిని కురిపించిన తర్వాత శుభదినాలు ప్రారంభమవుతాయి అంటారు. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి జీవి కూడా సుఖ సామరస్యాలతో శాంతిగా కనీసం 2 పూటలా భోంచేస్తూ ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపాలని తెలియజేస్తూ మీ అందరికీ ఒక 2 రోజుల ఆలస్యంగానైనా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పే అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈటీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈటీవీ తెలుగు వాహిని సమర్పిస్తున్న ఎక్సో డిష్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ ఈ సంక్రాంతి ప్రత్యేక సంచిక ఇది. వీళ్ళందరూ హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది పోటీ సంచిక కాదు, ఇది ప్రత్యేక సంచిక. వాళ్లకు తోచినటువంటి మంచి పాటలు ఎంపిక చేసుకుని ఈ శుభదినాన మనల్ని సంతోషపరచడానికి చిరంజీవులందరూ వచ్చున్నారు. వీరి యాత్ర మీకు తెలుసు, ఇంతవరకు రావడానికి వాళ్ళు ఎంత శ్రమపడ్డారో ఎలా పాడారని మరొక్క పర్యాయం మీ ఆశీపూర్వక కరతాళ ధ్వనులు వాళ్ళందరికీ కూడా. విజయీభవ, దిగ్విజయీభవ. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి మా సెట్స్కి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. ఈనాటి ఈ ప్రత్యేక సంచికకు ముఖ్య అతిథిగా మేము అడిగిందే తడవుగా పెద్ద మనసు చేసి ఒప్పుకున్నటువంటి ప్రముఖ దర్శకులు, చిత్ర దర్శకులు, సినిమా దర్శకులు, చలచిత్ర దర్శకులు శ్రీ చంద్ర సిద్ధార్థ గారు. వారి గురించిన ఒక చిరు పరిచయం మీకు. శ్రీ పూర్ణచంద్రరావు, శ్రీమతి శకుంతలాదేవి దంపతుల తృతీయ సంతానం చిరంజీవి చంద్ర సిద్ధార్థ. హైదరాబాద్ నిజాం కళాశాల నుండి తెలుగు సాహిత్యంలో, తెలుగు లిటరేచర్లో డిగ్రీ అందుకున్న సిద్ధార్థ సినిమాలపై ఆసక్తితో తొలిసారిగా జైత్రయాత్ర చిత్రానికి ఉప్పలపాటి నారాయణరావు గారి దగ్గర సహాయ దర్శకులుగా చేరారు. ఈ సినిమాకి నేను సంగీతం సమకూర్చాను. బహుశా అప్పుడు వీరిని చూసే ఉంటాను, సెట్స్లో కానీ రికార్డింగ్ థియేటర్స్లో కానీ చూసుండే అవకాశం ఉంటుంది. కానీ ప్రప్రథమంగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి అంతగా నేను గుర్తించలేకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఆయన ఎదిగి ఇంత దూరం వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. తొలిసారిగా జైత్రయాత్ర చిత్రానికి ఉప్పలపాటి నారాయణరావు దగ్గర సహాయ దర్శకులుగా చేరారు. తర్వాత నిరంతరం చిత్ర నిర్మాతగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. నిర్మాతగా ఆ తర్వాత ఇన్స్క్రూటబుల్ అమెరికన్స్ అనే ఆంగ్ల చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. తెలుగులో అప్పుడప్పుడు, మధుమాసం, ఇది సంగతి, హౌస్ఫుల్, అందరి బంధువయ్య, వీటన్నిటికీ మించి అనూహ్యమైన కథాకథనాలతో రూపొందిన ఆ నలుగురు చిత్రం చంద్రసిద్ధార్థలోని అపురూపమైన దర్శకత్వ ప్రతిభకు వెండితెర సాక్ష్యాలు. ఈ ప్రతిభామూర్తి నుండి మరిన్ని మంచి చిత్రాలు రావాలని, తెలుగు వాళ్ళు గర్వించేటటువంటి దిగ్దర్శకుడు కావాలని ఆశిస్తూ సాదరంగా మీ ఆశీపూర్వక కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. ఒక్కడై
రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా. స్వాగతం సార్, స్వాగతం స్వాగతం. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఆసనం స్వీకరించండి. తోడుగా రాదుగా తుది వేళ. ప్రత్యేక శీర్షికలో అందరూ కూడా పౌరాణిక సినిమాలలోని పౌరాణిక చిత్రాల్లోని గీతాలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా తేజస్విని మన ముందుకు వస్తోంది. ఒకసారి ఆహ్వానించండి మనసారా. స్వాగతం అమ్మ, నీకు సంక్రాంతి శుభాకాంక్షలు. తేజస్విని. ధన్యవాదాలు. ఓకే, తేజస్విని ఎంపిక చేసుకున్న పాట సీనియర్ సముద్రాల గారు రాసిన పాట, సంగీతం గాలి పెంచెల నరసింహారావు గారు, సుశీలమ్మ గానం, సీతారామ కళ్యాణం సినిమా నుంచి పాడవే రాగమై. చాలా ఆర్ద్ర గీతం, చాలా మంచి గీతం. శుభం. పాడవే రాగమయీ వీణా పాడవే రాగమయీ. లంకానాథుని రమణీయ గాథ, లంకానాథుని రమణీయ గాథ పాడవే రాగమయీ. విక్రమధాటిని అమరులా నుంచి కనులా సైగల నా మనసేలే, కనులా సైగల నా మనసేలే, కైకసి సోనుని గమనీయ గాథ పాడవే రాగమయీ వీణా పాడవే రాగమయీ రాగమయీ రాగమయీ. ముందుగా అభినందనలకు ముందు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే పండగ పూట ఇటువంటి ఒక మధుర స్వరంతో నేను ఈరోజు అంటే మొదలు పెడుతున్నాను. చాలా థ్యాంక్స్, చాలా బాగా పాడేవమ్మా. విష్ యూ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఎంత బాగా పాడావంటే వీణ శృతి చేస్తే ఎంత అందంగా ఉంటుందో, శృతిలో ఉన్న వీణని చక్కటి విద్వాంసులు వాయిస్తే ఎంత చెవికి ఇంపుగా ఉంటుందో అంత ఇంపుగా పాడావు తల్లి నువ్వు. థ్యాంక్ యూ సార్. ఎక్కడ భాషాపరమైన తప్పు లేకుండా, సంగీతపరమైన తప్పు లేకుండా, అందులో నీకు మొదటి నుంచి చెప్తున్నాను, సంగతులు చాలా అవలీలగా పలుకుతాయి నీకు. ఈ పాట నా సొంతం, నేనే మండోదరిని అన్నంత సొంతంగా, అంత ఇంపితం, ఒక ప్రేమతో పాడావు పాటని. అంత శృతిబద్ధంగా ఉంది. ఈ ప్రత్యేక సంచికకు ఒక మంగళప్రదమైన ప్రారంభాన్ని ఇచ్చావు నువ్వు. ఇంకా సుసంపన్నమైనట్టే మా కార్యక్రమం అంతా కూడా. థ్యాంక్ యూ సార్. సంపత్ రండి. బాగున్నారా? బాగున్నాను సార్. చాలా చాలా బాగా లక్షణంగా ఉన్నారు ఇప్పుడు చూడడానికి. గాడ్ బ్లెస్ యూ. సంపత్ ఎంపిక చేసుకుని మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సేమ్ సార్. థ్యాంక్ యూ. తెలుగులో అంటే బాగుండేదేమో. ఓకే, సారీ సార్, పర్వాలేదు. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. మనకు నీ శుభాకాంక్షలు అన్నది కూడా టెలివిజన్లో చాలామంది యాంకర్స్ ఎలా చెప్తున్నారు తెలుసు కదా, శుభాకాంక్షలు అంటున్నారు. శుభాకాంక్షలు అని, శుభాకాంక్ష అనడం కూడా తెలియట్లేదన్నమాట. ఏం చేస్తాం మరి, నన్ను తిట్టుకుంటున్నారు, పర్వాలేదు, నో ప్రాబ్లం.
వాళ్ళు అలిగారు నా మీద ఇప్పుడు. అందుకని ఆయన అలిగితివా సఖీ ప్రియ అని వాళ్ళని తాజా చేయడానికి ఆ పాటను ఎంపిక చేసుకున్నారు. కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి పింగుల వారి సాహిత్యం, పెండియాల నాగేశ్వరరావు గారి సంగీతం, గాన గంధర్వ ఘంటసాల వారు పాడినటువంటి పాట. అలిగితివా సఖీ ప్రియా కలత మానవా, అలిగితివా సఖీ ప్రియా కలత మానవా, ప్రియమారగనీ దాసుని ఏలజాలవా, అలిగితివా సఖీ ప్రియా కలత మానవా. ప్రియురాలివి సరస నుండి విరహమిటుల విధింతువా, ప్రియురాలివి సరస నుండి విరహమిటుల విధింతువా, భరింపగనాతరమా కనికరించవా. థ్యాంక్ యూ. సత్యభామ రావాలని ఆపేశారు మీరు. ఇప్పుడు మన కార్యక్రమంలో పాట పాడుకుంటున్నాం కాబట్టి చివరిన మీరు పల్లవి పాడినా తప్పులేదు. అప్పుడు అక్కడ ఢా ఒక గాలో ఒక చిన్న బ్యాంగ్ వస్తుంది, నన్ను భవదీయ దాసుని అని పద్యం పాడతారు ఆయన. నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింతబూని తాచిన అది నాకు మన్ననయ, చెల్వగుని పద పల్లవముగు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియదా, ఇదేమైనా ఒక చక్కటి పాట, చాలా మంచి పాట ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిన్న చిన్న కరెక్షన్స్ ఏంటంటే, పర్టికులర్గా ఇది సినిమానే క్లాసిక్. ఆ పద్ధతిలో పాడుతున్నప్పుడు సంగతులు కొంచెం గుంభనగా ఇంకా బాగా పట్టు ఉండొచ్చు సంగీతాల మీద, సంగతుల మీద బాగా మీ పట్టు ఉండొచ్చు అన్నమాట. ప్రియమారగా నీ దాసుని ఒకసారి పాడండి. ప్రియమారగా, ఇది పర్ఫెక్ట్. ప్రియమార ఆ నోటు ఇంతకుముందు పాడుతున్నప్పుడు కొంచెం తగ్గిందనమాట. తర్వాత ఆలాప్ మధ్యలో పాడింది కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నదన్నమాట. అది పక్కడ అంటాను చూడండి మనం, అదే అది ఆ పట్టుతో సంగతులన్నీ కూడా ఐ నో దిస్ రాగా, ఐ కెన్ సింగ్ దిస్ రాగా అన్నట్టుండాలి. పాడింది ఎవరు? మరి అందుకని లిటిల్ మోర్ ప్రాక్టీస్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్. బట్ ఓవరాల్గా పిక్చర్లో అందంగా ఇప్పుడు నేను అలగాలనిపిస్తుంది. ఇంకొంతసేపు ఇందాం అనుకున్నాను, పాట ఉంటుందేమో అనుకున్నాను, అబ్రప్ట్గా సడన్గా ఆపేస్తుంటేమో అనిపించింది. పర్లేదు, థ్యాంక్స్, కంగ్రాట్స్. శుభం. నీవే నాలను తలచినది, నీవే నాలను పిలచినది. గతంలో అలా ఫినిషింగ్ ఇవ్వకపోతే పాట అయిందని తెలిసేది కాదు. ప్రియురాల సిక్కేలనే. చాలా మంది ఇక్కడే భిక్షగాళ్ళు ఎక్కువగా ఉంటారు, అక్కడ ఉండరు అని. యు సీ పీపుల్ దేర్ టు.
అక్కడ ఉన్నారు కష్టపడేవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు. పాడుతా తీయగా చల్లగా స్వాతిని ఆహ్వానించండి. స్వాగతం అమ్మ, నీకు సంక్రాంతి శుభాకాంక్షలు స్వాతి. ధన్యవాదాలు. స్వాతి, ఇప్పుడు నువ్వు పాడబోయే పాటలో ఆ సినిమాలో ఈ పాట సందర్భంలో కథానాయిక ఎలా ఉంటుందో నీ ఆహార్యం కూడా అలాగే ఉంది. చాలా కరెక్ట్గా ఉంది. శుభం. ఘంటసాల వారి సంగీతంలో, పింగళి వారి రచన, ఘంటసాల వారితో కలిసి లీలమ్మ గారు పాడిన పాట మాయాబజార్ సినిమా నుంచి నీవేనా నన్ను తలచినది. మరి ముందు పెట్టలేదే. దర్శకులు, కవులు ఎంత దీర్ఘదృష్టితో ఆలోచిస్తారో మీకు ఈ సినిమానే సాక్ష్యం. మాయాబజార్ అప్పుడు కాకపోయినా తర్వాత అందరూ చూశారు. కొన్ని వందల సార్లు, వేల సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇష్టమైనది కనపడుతున్నప్పుడు ఆ మంజూషను, ఆ పేటికను తెరవగానే వాళ్ళకి ఇష్టమైనది కనపడతాయన్నమాట. చూసి ఇలా మనకు కూడా ఏదన్నా కనపడేటట్టు ఉంటే ఎంత బాగుండని అనుకున్నాం. టెలివిజన్ వస్తుందని ఎవరన్నా ఊహించారా అండి? ల్యాప్టాప్లు అదే కదా. ఇప్పుడు ల్యాప్టాప్ ఆ మంజూష తెరిచినట్టే ఉంటుంది. అలా ల్యాప్టాప్ తీసి మన ఇంటర్నెట్కి వెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు ఏ పాట కావాలంటే అది వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత దీర్ఘదృష్టితో ఆలోచించారు మహానుభావులు. నీవేనా నీవేనా నన్ను తలకినది, నీవేనా నన్ను పిలకినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా. ఇప్పుడు ఇక నువ్వు తలచిన వాళ్ళ గురించి పాట పాడుకోవచ్చు తల్లి. నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే. కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములో, నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే నీవేలే. గతంలో అలా ఫినిషింగ్ ఇవ్వకపోతే పాట అయిందని తెలిసేది కాదు. టన్ 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 అంటే పాట అయిపోయింది అని అర్థం. రెండు నువ్వే పాడుకున్నావు కాబట్టి గొడవే లేదు. నీవేనా పిలిచింది, నీవేలే పిలిచినది, రెండూ చేసుకో. నువ్వే పాడేసావు, గొడవ లేదు. ఓకే. బిగినింగ్ ఆలాప్ కొంచెం కష్టపడ్డావు కదా, ఎందుకట? అది ఒక్కొక్కసారి ఈజీగా వచ్చేస్తుంది సార్, ఒక్కొక్కసారి కష్టపడుతుంది. అది ఇప్పుడు ఈజీగా వచ్చి ఉండొచ్చు కదా, అది మనకే తెలియదు. నీవేనా అలా అలా అంటే మగ గొంతుకులో వచ్చిన సంగతి ఆడగొంతుకులు అలాగే ఉంటే కష్టం రాదు, కష్టం కూడాను. కానీ నోట్స్ అన్నీ పర్ఫెక్ట్గా నీవే గా టచ్ అయ్యి అవ్వకుండా వచ్చిందనమాట. అదొకటమ్మా. తర్వాత
కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములు ఒక చిన్న మజా ఉంది దాంట్లో. అవే ఆ సంగతులన్నీ కొంచెం డీటెయిల్డ్గా ఉంటే బాగుండేది. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. Sir, how about that English film which you have directed? Was that the first film? Inscrutable American. ఇన్స్క్రూటబుల్ అమెరికన్స్. దాని చరిత్ర ఏమిటి గురుగారు? అది ఒక నావల్ అండి, అనురాగ్ మాథుర్ది. ది బెస్ట్ సెల్లర్, టాప్ అనురాగ్ మాథుర్ రాసిన. అనురాగ్ మాథుర్ది 1999-2000లో ఎనీథింగ్ టు డూ విత్ అమెరికా, అంటే అమెరికా అంటే ప్రతి ఇంట్లో అదొక గొప్ప విశేషము. అక్కడికి వెళ్ళటమే ఒక జీవిత ధ్యేయము. అలా ఉన్నప్పుడు అమెరికా గురించి ఏ చిన్న విషయం గురించి అయినా కానీ ఎవరు చెప్పినా కానీ అదొక ఇంట్రెస్టింగ్ టాపిక్. సో అప్పట్లో ఆ కాంటెంపరీ ఇష్యూలా కనిపించింది. అంటే అమెరికాలో లైఫ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ లైఫ్ ఏంటి, వాళ్ళ కల్చర్ క్లాష్ మీద, మన కల్చర్కు వాళ్ళ కల్చరు, ఈ కల్చర్ క్లాష్ మీద ఒక 1 year స్టే ఆఫ్ ఒక ఇండియన్ స్టూడెంట్. అది కూడా స్మాల్ టౌన్, ఒక భోపాల్, మధ్యప్రదేశ్, అంటే ఇండియాకి మధ్యలో ఉన్నది. ఆ స్మాల్ టౌన్ నుంచి అక్కడ అమెరికన్ యూనివర్సిటీలో 1 yearగా అతను ఆ 1 yearలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఎన్కౌంటర్ అవుతాడు, ఎటువంటి క్యారెక్టర్స్ మనుషుల్ని కలుస్తాడు, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటాడు. ఇన్స్క్రూటబుల్ అంటే అర్థం కానిది అని, అంటే ఆ వర్డ్గా నిజంగా అర్థం తెలియదు మనకి. ఇన్స్క్రూటబుల్ అంటే ఏంటి అంటాం, దాని అర్థం కాదని. సో తను వాళ్ళని అర్థం చేసుకునే ప్రాసెస్లో మన సంస్కృతి గొప్పతనం ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఇది ఆ సినిమా ఇదనమాట. అది దాంట్లో ఇంగ్లీష్లో ఎందుకు తీయాల్సి వచ్చిందంటే అది లాంగ్వేజ్ బేస్డ్ హ్యూమర్ అనమాట. మనం అక్కడ అమెరికన్స్ తెలుగులో మాట్లాడితే బాగోదు కదా, పన్ బాగుండదు, తర్జుమా చేస్తే అది కృతకంగా ఉంటుంది, అది ఇంగ్లీష్లో ఉంటేనే బాగుంటుంది. సో అందుకని చెప్పి అలా ఇంగ్లీష్లో సినిమా చేయాల్సి వచ్చింది. 1 year ప్రాసెస్లో మేము వాళ్ళ సమ్మర్ చూపించాము, వాళ్ళ వింటర్ చూపించాము, స్నో ఇవన్నీ, మళ్ళీ వాళ్ళ స్లమ్స్ చూపించాము. అంటే మనకి ఎంత తలుకు బెలుగు అని అనుకునే అమెరికా కూడా అదే కాదు, గెటోస్ ఆర్ దేర్, గెటోస్, బ్లాక్ గెటోస్, హోమ్లెస్ పీపుల్, వాళ్ళ ఇబ్బందులు ఏంటి. ఆ గెటోస్ చాలా మంది ఇక్కడే భిక్షగాళ్ళు ఎక్కువగా ఉంటారు, అక్కడ ఉండరు అని. యు సీ పీపుల్ దేర్ టు, అక్కడ ఉన్నారు కష్టపడేవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు. ఆఖరికి మన ఇళ్ళ దగ్గర నుంచి పారేసినటువంటి వేస్ట్, చెత్త కుండీలో ఉన్న బ్రెడ్ పీసెస్ అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి తినేవాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారు. అది ఆ లైఫ్ అది షూట్ చేసేటప్పుడు అక్కడ ఒక బ్రాంక్స్ అని ఒక గెట్టోస్ ఉండే ప్లేస్, వాళ్ళు అక్కడ బ్లాక్స్ అందరు వచ్చి మా అమెరికా అంటే మొత్తం అదే తళతళ మెరిసేటటువంటి ప్రదేశం అనుకుంటారు. మాది చూపిస్తున్నందుకు చాలా హ్యాపీ అండి. వీఆర్ మోడర్న్. వాళ్ళందరూ కలిసి డబ్బులు చందాగా వేసుకొని వాళ్ళ లైఫ్ మీద ఇంకో సినిమా తీయమని అడిగారు. ఓ ఫెంటాస్టిక్. మీరు తీసినటువంటి ఆ నలుగురు సినిమా ఎంత అద్భుతమైనటువంటి కథ. ఆ సినిమాను ధైర్యంగా అనుకుని తీసి అది విజయవంతం అయ్యేటట్టు దాన్ని ప్రజెంట్ చేయడం. అఫ్కోర్స్ అది జనం చేతిలో ఉంది, మన వాళ్ళు ఆ సంస్కారంతోనే ఆ సినిమాను చూసి చేశారు. చాలా ఆనందం, చాలా గర్వపడ్డాం. చంద్రసిద్ధార్థ్ అనే ఒక డైరెక్టరు మామూలు సినిమాలు తీయడు, అతను ఏదైనా సరే కొంచెం మామూలు నుంచి అవతలకు వెళ్ళి తీయాలన్న ప్రయత్నం చేస్తున్నాడని జనంలో బాగా రిజిస్టర్ అయింది మీ పేరు. మీ సినిమాలో పాట పాడినందుకు నాకు చాలా గర్వపడ్డాను. ఇప్పుడు అదే చెప్పబోతున్నా, అంటే ఆ సినిమాని ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళటం. అంటే సినిమా చూస్తున్నసేపు అంటే ఎమోషన్ క్రియేట్ చేయటము కొంతవరకే విజువల్గా చేయగలుగుతాం. దాన్ని సడన్గా ఎక్కడ ఫీల్ అవ్వాలో, ఎక్కడ గుండె అట్లా పిండేసే అక్కడ ఆ పాయింట్లో బాలు గారి వాయిస్తో ఒకడే రావడం, ఒకడైపోవడం. ఈరోజు కూడా అది ఏ గొప్ప వ్యక్తి చనిపోయినా కానీ ఆ పాటను వాడుకోవటం, ఆ పాట ఆ విజువల్స్ మీద ఈ పాట ప్లే చేయటం మూలాన ఎంతోమంది అసలు మామూలు కంటే ఎక్కువ ఫీల్ అయిపోయి మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది
పాటకు ఒక సందర్భం ఊహించినటువంటి చంద్రసిద్ధార్థకి, పాట రాసిన చైతన్య ప్రసాద్కి, అద్భుతంగా కంపోజ్ చేసిన పట్నాయక్కి, వీళ్ళందరూ కలిసి నేనే పాడాలనుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు నేను చెప్తున్నాను. సాయి చరణ్ వస్తున్నాడు. సాయి చరణ్ కులాసా సంక్రాంతి శుభాకాంక్షలు అయ్యా నీకు కూడాను. సాయి చరణ్ ఎంపిక చేసుకున్న పాట సముద్రాల గారి రచన, సంగీతం టీవీ రాజు గారు, ఘంటసాల మాస్టర్ తోటి సుశీలమ్మ పాడిన పాట కృష్ణపాండవి నుంచి ప్రియురాల సిగ్గేలని. కానీ చాలా విషయాలు బయటపడుతున్నాయి ఇవాళ. వెరీ గుడ్, శుభం. ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాని చేరి ప్రియురాల సిగ్గేలనే. నాలోన ఊహించినా, నాలోన ఊహించినా కలలీనాడు ఫలించే స్వామి, నాలోన ఊహించినా. ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు, ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు. మనసు దీరా పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే, ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాని చేరి ప్రియురాల సిగ్గేలనే. బాగా పాడారు, థ్యాంక్ యూ సార్. సిగ్గు లేకుండా. థ్యాంక్ యూ సార్. కొంచెం ఎక్కడో కొద్దిగా దీనంగా పాడినట్టు అనిపించింది. బాగుంది. థ్యాంక్ యూ. ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మాస్టర్ అలా ఇచ్చారు. ప్రియురాల సిగ్గేలనే అని అంటారు. అది అనేటప్పటికీ మనకు అలా అనిపిస్తుంది. ప్రియుడు ఎప్పుడూ దీనావస్థలోనే ఉంటాడు. ప్రియురాల దగ్గర బతిమాలుకోవడమే కదా వాడి పని. అందుకని ఎంత హాయిగా, చెవికి ఇంపుగా, చక్కటి మాటలు. తమాషా ఏంటంటే పాపులర్ అయ్యే పాట ఎప్పుడూ ఎక్కడో విన్నట్టుగానే అనిపిస్తుంది. ఏమన్నా ఎక్కడో విని ఉండకపోవచ్చు, కానీ ఆ ఎక్కడో విన్నట్టు అనిపించడమే అది మనకు స్వంతం అవడానికి ఒక ముఖ్యమైన కారణం అవుతుంది. చాలా అలతిగా పాడుకోవడానికి, ఎవరన్నా పాడుకోవడానికి వీలుగా చేయబడినటువంటి ట్యూను. దాన్ని అంత అలతిగా, అంత హ్యాపీగా, అంత ఈజీగా పాడావు నువ్వు ఇవాళ. అంత మంచి పాటను నువ్వు కూడా అంత అందంగా పాడావు. శుభం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. హరిణి దమ్మ. హరిణి ఎంపిక చేసుకున్న పాట కురుక్షేత్రం సినిమా నుంచి. కళ్యాణమైన మురుగిందిట. నారాయణ రెడ్డి గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ గారితో బాలుడు కలిసి పాడిన పాట. శుభం శుభం. కళ్యాణ ఘడియలు వస్తున్నాయి, చప్పట్లు కొట్టండి. మ్రోగింది కళ్యాణ వీణా, మ్రోగింది కళ్యాణ వీణా, నవమోహన జీవన మధువనిలోనా,
మిమ్మల్ని చూస్తూ పాట వింటే మోసపోతానేమో, చూడకూడదు, చూడకుండా విందాం అనుకున్నా. చూడకుండా విన్నా కానీ బాగుంది, బాగుపడే. ఎక్కువ సార్లు నేను రికార్డింగ్లో పాడుతున్నప్పుడు నేను ఎక్కడ తప్పు చేశానో నువ్వు కూడా అక్కడే తప్పు చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది కష్టమైన చోట నాకు మళ్ళీ ప్రూవ్ చేసినందుకు. సుమశరుడే పురోహితుడై, సుమశరుడే పురోహితుడై. ఎవ్రీ టైమ్ ఐ వాజ్ మేకింగ్ మిస్టేక్ దే సెకండ్ టైం. పురోహితుడై. సార్ అలా కాదు, మరొక్కసారి టేక్ తీసుకుందాం ఆయన. దాదాపు 15-16 టేక్లు పాడి ఉంటాను నేను ఆ ఒక్క మిస్టేక్ కోసం అని. ఇప్పుడులాగా ఆ లైన్ తీద్దాం అనడానికి లేదు. మొదటి నుంచి నా వల్ల సుశీల గారు కష్టపడ్డారు, ఆర్కెస్ట్రా వాళ్ళందరూ కష్టపడ్డారు. ఆ ఒక్క సంగతి ఎందుకు అమ్మాయి అన్నట్టుగా మొదట తను చిరంజీవి ఎవరు స్వాతి, అది ఎందుకోసారి ఒకసారి వస్తుంది ఒక్కోసారి రాదు అని. ఇట్స్ రైట్. అదే సంగతి రికార్డింగ్ అయిన తర్వాత కారులో వెళ్తుంటే పాడుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఆ మైక్ దగ్గర రాదు ఆ సందర్భంలో, అది ఎందుకో రాదు, అది ఒక శాపం అంత, అందుకంటే చెప్పలేం. నువ్వు కూడా అక్కడ కొంచెం అనుమానాస్పదంగా పాడావు. తర్వాత శుభముహూర్తమే నిర్ణయించగా, అగా గాంధారం అది, అది కొంచెం షార్ప్ అయింది. నిర్ణయించగా బాగా చేశారు కదా. అక్కడ రావడం కోసం ఊపిరి అర్లీగా తీసుకున్నావు, మ్రోగింది, వెళ్ళిపోయావు అనమాట. నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే 2 వర్షన్లు పాడాలి నువ్వు, మగ ఆడ ఇద్దరిది పాడాలి కాబట్టి ఆ ఒక్కలాంటి. బట్ అదర్వైజ్ ఫస్ట్ టేక్ ఆఫ్ నుంచే బ్యూటిఫుల్. మెచ్చాము బాలా, వెళ్ళిరా. బాగుంది బాగుంది. అభిరామ్ రావయ్యా. తను ఎంపిక చేసుకున్న పాట పెండ్యాల గారి ఈ సంగీతం, నారాయణ రెడ్డి గారి రచన, సుశీలమ్మ గారితో బాలుడు పాడిన మరో పాట. చిత్రం వాళ్ళరే విచిత్రం, చప్పట్లు కొట్టకపోతే. చిత్రం అయ్ భళారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం. ఈ రాసనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం. పిలువకనే ప్రియ విభుడే విచయుటే విచిత్రం. చిత్రం అయ్యారే విచిత్రం, చిత్రం అయ్ భళారే విచిత్రం. రాచరికపు జిత్తులతో, రణతంత్రపు టెత్తులతో, రాచరికపు జిత్తులతో, రణతంత్రపు టెత్తులతో సదమదమౌ మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం. అయ్ భళారే విచిత్రం. ఎంతటి మహారాజైనా, ఎంతటి మహారాజైనా ఎప్పుడో ఏకాంతంలో ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం. అయ్యారే విచిత్రం, అయ్ భళారే విచిత్రం. అయ్యారే విచిత్రం, అయ్యారే విచిత్రం, అయ్యారే విచిత్రం, అయ్యారే విచిత్రం. ఈ పాట నాకు తెలుగులో బాగా నచ్చిన ఒక 5-6 పాటలు చెప్పని చెప్తే ఈ పాట తప్పకుండా అందులో ఉంటుంది. యాక్చువల్లీ అంటే ఆ సిచ్యువేషన్ అనుకోవటంలో గొప్పతనం కావచ్చు, నావల్టీ కావచ్చు, ఆ పాట పాడే తీరు కావచ్చు. మీరు బాగా పాడారా లేదా అని నేను కొంచెం జడ్జ్ చేయటం నాకు అంత, ఎందుకంటే ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నా. బాలు గారు పాడిన వాయిస్ అదే వస్తుంది. ఆయనకు విచిత్రమైన పరిస్థితి ఏమో ఈ ప్రోగ్రాంలో ఒక 70% ఆయన పాడిన పాటలే మళ్ళీ ఆయన వింటాం. ఇది బ్లెస్డ్ సౌల్. బాగా పాడుంటావు, పాడేవేమో. గ్రేట్. మీరు అన్నది అది ఒక చిత్రమైన సందర్భం అయినా కూడా చాలా
చాలా అందమైన సందర్భం. అంటే ఎప్పుడు నేను నా పాట ఎప్పుడు పాటను అనుకుని ఎవరన్నా మీ పాట అంటే కూడా ముందు నేను ఐ స్నబ్ దెమ్. మన పాట అండి, ఎంతోమంది పనిచేస్తారు, గాత్రంలోంచి వస్తుంది కాబట్టి నా పాట అవుతుంది. ఒకవేళ అది నా పాట అనుకున్నా కూడా ఆ పాటలన్నీ ఎన్నోసార్లు పాడి ఎన్ని వేల మందికి ఇంకా అందిస్తున్న వీళ్ళందరికీ నేను ఎంత కృతజ్ఞుడై ఉండాలి నిజంగా చెప్పాలంటే. ముందుగా థ్యాంక్స్ నా పాటను బాగా పాడినందుకు, థ్యాంక్ యూ. తర్వాత రాసనగర్కు కాదు, రాత్సనగర్కు. ముందుగా ఎన్టీ రామారావు గారికి ఎంతో కృతజ్ఞతలమై ఉండాలి మనం. ఇంత అద్భుతమైన సందర్భాన్ని వారు అన్నట్టుగా సినిమాలో దుర్యోధనుడికి భానుమతికి మధ్య ఒక యుగళ గీతాన్ని ఆయన ఆలోచించినందుకు, వాళ్ళిద్దరి మధ్య ఏమిటి పాట అన్నవాళ్ళకి మాటలతో సమాధానం చెప్పించినారు నారాయణ రెడ్డి గారి చేత. రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సదమదమౌ మా మదిలో మదనుడు సందడి చేయుట చిత్రం అని. ఎంతటి మహారాజైనా ఎప్పుడో ఏకాంతంలో ఆవిడంత ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం. ఇంత బిజీ అయిన వాడు కూడా నన్ను కూడా అప్పుడప్పుడు అనుకుంటున్నాడు అదే చిత్రం. ఎంత గొప్ప థాటును ఆయన ఎంత అందంగా రాశారు మహానుభావుడు. ఇక్కడి నుంచి ఆయనకు పాదాలకు నమస్కరిస్తూ, నాకు ఇప్పటికీ గుర్తుంది పాటంతా అయిన తర్వాత జమినీలో ఆయన ఇచ్చిన పరిష్వంగం. నన్ను బాలయ్య అనే పిలిచేవారు ఆయన. ఏమి బాలయ్య, మాకు సినిమా కనిపించింది అని గట్టి కావలించుకున్నారు ఆయన. ఆయన బాగా ఎంజాయ్ చేసిన ప్లేస్ చెప్తాను. బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు, బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు. ఆ తర్వాత ఆలాపుని ఎంజాయ్ చేసినట్టుగా నేను పాడింది ఆయనకు. ఆయన ఏమి అని ఎన్నిసార్లు ఆ లైన్ వచ్చినప్పుడు అలా ఆనందించారండి. బిగి కౌగిలి ఘుమఘుమలు ఆహా అన్నట్టుగా ఆ ఆలాపన కూడా తీర్చుకున్న పద్ధతి ఆయనకు భలే నచ్చిందనమాట. అది ఎన్నిసార్లు రికార్డింగ్ థియేటర్లో కూడా వేసుకుని ఆ పర్టికులర్ ప్లేస్ వచ్చినప్పుడు ఆయన భలే ఆనందపడ్డారనమాట. బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు, బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు. ఇన్నాళ్ళుగా మాయురే నే మెరుగకపోవుటే చిత్రం, బడారే విచిత్రం. నీకు సంబంధించినంత వరకు ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలో నా. ఆ సంగతులు ఫాస్ట్ సంగతులు తేట తెల్లంగా తెలియట్లేదు. సృష్టిలోని అని వస్తుంది, సృష్టిలోని తాని అలాగే ఈ రాచనగరుకు రాజును రప్పించుటే రప్పించుటే విచిత్రం, రప్పించుటే క్లీన్గా నీట్గా ఉండాలి. రాచరికపు జిత్తులతో అక్కడ చాలా ఎక్కువ గంభీరంగా పాడేస్తున్నా, అంత అవసరం లేదు. రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సదమదమౌ మా మదిలో మదనుడు సందడి. ఒకసారి ఊహించుకుంటే ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. నేను రామారావు గారిని ఊహించుకుంటాను, మైక్ దగ్గర కూడా నేను అలా అయిపోతానేమో. మదనుడు సందడి చేయుట చిత్రం. భళ్ళ నమస్కారం. మీకు సవినయంగా నేను మనవి చేసేది ఏంటంటే, నేను ఈ కుర్చీలో ఇక్కడ కూర్చున్నాను కాబట్టి నేను సర్వజ్ఞుడిని కాను. నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా తెలుసుకుంటున్నాను. తెలియని విషయాలు ఈవెన్ చిరంజీవుల దగ్గర నుంచి కూడా తెలుసుకుంటున్నాను, పాటకు సంబంధించి కానీ సాహిత్యానికి సంబంధించి కానీ. ఒక్కొక్కసారి నాకు తెలియకుండా నేను కూడా చేసే తప్పుల్ని జనానికి చెప్పవలసిన బాధ్యత నాకున్నదన్నమాట. ఒకానొక ఎపిసోడ్లో నేను మా చిరంజీవి ఒక అబ్బాయి శ్రీకాకుళం అనుకుంటాను, ఇక్కడే ఉన్నాడు ఆడియన్స్లోకి, తను నిలువవే వాలు కనుల దాన పాట పాడినప్పుడు అందులో ఒక సాహిత్యపరమైన కరెక్షన్ నేను అతనికి చెప్పాను. హొయ్యలు అన్న తర్వాత హొయ్యలున్నదే చానా అని ఆయన పాడారు. ఒరిజినల్లో కూడా అదే ఉంది, హొయ్యలున్నదే చానా. నేనేమన్నానంటే హొయ్యలు అన్నది బహువచనం కదా, హొయ్యలున్నవే చానా అనాలి అని అన్నాను. కానీ నేను అన్నది తప్పు, ఆయన పాడింది కరెక్టు, ఒరిజినల్గా మాస్టర్ పాడింది కూడా కరెక్టే. కారణం ఏంటంటేనండి, హొయ్యలు అన్నది నేను బహువచనం అనుకున్నాను, పాలులాగా అది నిత్య బహువచనం. హొయ్యలు అంటే
విలాసము అని అర్థం. కాబట్టి హొయలున్నదే అనడమే సరి అయినదని చెప్పి ముఖ్యంగా నాకు గుర్తు చేసినటువంటి సన్మిత్రులు డాక్టర్ పైడిపాల గారికి ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న జాతికి అందరికీ కూడా నేను క్షమను అభ్యర్థిస్తున్నాను, ఆ చిరంజీవితో సహా. ఐఎమ్ సారీ, అది రాంగ్ కరెక్షన్. ఇది మీరు చెప్పాల్సిన అవసరం లేదని మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పి మిగతా పిల్లలందరూ కూడా తప్పు పాడడం ప్రారంభిస్తారేమోనని నా భయం, అందుకోసమని. సో ఆయన పాడింది కరెక్ట్, హొయలున్నదే చానానే కరెక్ట్ సాహిత్యపరంగా. దానివల్ల మీకు నేను మార్క్స్ కోయలేదండి, డోంట్ వరీ అబౌట్ ఇట్. అలాగే ఏదో ఒక మాట మాట్లాడుతూ పుష్కరం అంటే 14 సంవత్సరాలు అనేసానట నేను. అది తప్పు, చాలా తప్పు. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. ఆ పొరపాటు దొరికినందుకు కూడా నేను అందరికీ క్షమను అభ్యర్థిస్తున్నాను. అపెండిక్స్ ఇలాంటివి చిన్న చిన్న కరెక్షన్స్ దయచేసి నాకు తెలియజేయండి, నేను దాన్ని వెంటనే దిద్దుతాను. కారణం ఏంటంటే, నేను మాత్రం దిద్దుకోవడమే కాకుండా నా మాటను విని నాదే కరెక్ట్ అని అవలంబిస్తున్న వాళ్ళకు కూడా సరైన మార్గం చూపవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చిరంజీవిని ఆహ్వానించండి. బాగున్నావు తల్లి? బాగున్నా. అందరూ సంక్రాంతి లక్ష్ములే మాకు ఇవాళ. అబ్బాయిలందరూ సంక్రాంతి లక్ష్మి అంటే బాగుండదు. నిన్ను రాముడుగా అనుకుంటే వాళ్ళందరూ సంక్రాంతి లక్ష్మణులు. పావని, మంచి పాట ఎంపిక చేసుకున్నావమ్మా. ఆరుద్ర గారి రచన, మహదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గారితో వసంత గారు పాడిన పాట శ్రీరామాంజన యుద్ధం నుంచి శ్రీకరమౌ శ్రీరామనామ. శుభం, శ్రీకరం. శ్రీకరమౌ శ్రీరామనామం జీవామృతసారం పావనమీ రఘురామనామం పవతారకమంత్రం. శ్రీకరమౌ శ్రీరామనామం జీవామృతసారం పావనమీ రఘురామనామం పవతారకమంత్రం. వేయి జపాల కోటి తపస్సుల విలువ ఒక్క నామం నిండుగా దండిగా వరముల సంగే రెండక్షరముల నామం. ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమకు స్థానం. చల్లని నామం మ్రోగే చోట చెల్లదు మాయాజాలం. రామ 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 సీత రామ 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 సీత రామ 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 రామ. శ్రీకరమౌ శ్రీరామనామం జీవామృతసారం పావనమీ రఘురామనామం పవతారకమంత్రం. శ్రీకరమౌ శ్రీరామనామం జీవామృతసారం పావనమీ రఘురామనామం పవతారకమంత్రం. చాలా అద్భుతమైన వాయిస్. థ్యాంక్ యూ సార్. వాయిస్లో పేరుకు తగ్గట్టే చాలా పవిత్రమైన ప్యూరిటీ, ఒక డివైన్ అంటే భక్తి రసాన్ని అలా మీరు బాగా పండించారు. థ్యాంక్ యూ సార్. దేవుడి మీద భక్తి లేకపోయినా ఆయన ఇంచుమించు నాస్తికుడు ఆరుద్ర గారు. ఆయన రాసిన భక్తి పాటలన్నీ అద్భుతాలే. రాయినైనా కాకపోతే రామపాదం చూడగా. ఆయన సంప్రదాయాలకు చాలా విరుద్ధంగా ఉండే మనిషి, మానవత్వాన్ని ఎక్కువగా నమ్మే మనిషి. ఎవరి అభిప్రాయాలు వారి, అవి పక్కన పెడితే
తెలుగువారు నోచుకున్న పుణ్యం ఇలాంటి ఒక తెలుగు కవి దొరకడం. చాలా గొప్ప కవి. నా దృష్టిలో ఆయనకు దక్కవలసినటువంటి గౌరవాలు చాలా దక్కలేదని. ఆంధ్ర సారస్వత సంగ్రహం తెలుగు వాళ్లకు కానుకగా ఇచ్చి పరమపదించాడు ఆ మహానుభావుడు. నువ్వు పాడడంలో ఏ విధమైనటువంటి నీకు సలహా చెప్పాల్సిన అవసరం లేదమ్మా. చాలా చక్కగా శబరి పాడినంత అందంగా పాడావు రాముడి గురించి. ఉచ్చారణకు సంబంధించి చల్లని నామం రోగే చోట జాగ్రత్తగా ఉండలేతే చోట అనే వినపడుతుంది. అలాగే శ్రీ చాలా ఇబ్బందికరమైన ప్లేసు, చాలా అందమైన మాట, చాలా అందమైన అక్షరం, శ్రీకారంతోనే మొదలవుతుంది. అది సాకు రావతిచ్చినట్టుగా రాకూడదు. శ్రీకరమౌ అని పాడుతున్నాం. ఇంగ్లీష్లో 2 లేదు కాబట్టి మనం ఎస్ఆర్ఐఏ రాస్తాం, లేకపోతే ఎస్ఆర్ఈ అంటాం, శ్రీ అంటాం. కానీ అది శకారం. శ్రీకరమౌ అనే వినిపించాలి. అంతే. అలాగే నా చెవి ఏమన్నా తప్పు చేసిందో నాకు తెలియదు, కానీ అది శకుని గారు అన్నట్టుగా నా కన్ను చెదిరింజా శశిరేఖ కనుకట్టు చేసిందా అంటాడు చూడండి, భావిస్తున్నా. అలాగా నా చెవి ఏమన్నా దెబ్బతిని ఉండొచ్చేమో. పావనమి ఆ లైన్ పాడమా పల్లవి. పావనమి రఘురామనామం ఇప్పుడు బాగా వినిపించింది. భవ ఒత్తు బాగా వినిపించింది. అక్కడ అంతకుముందు ఏదో భవతారక అని వినిపించినట్టు అనిపించింది. నువ్వు కరెక్ట్గా అని ఉండవచ్చు. పావనమి రఘురామనామం భవతారక మంత్రం. నేను ఈ మధ్య చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అక్కడ ఏదైనా విశ్లేషించినప్పుడు నా మీద చాలా అస్త్రాలు ప్రయోగిస్తున్నారు చాలామంది. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఎందుకంటే మా వాళ్ళు వెంటనే నువ్వు పాడింది బ్లాక్ అండ్ వైట్లో వేస్తారు. మళ్ళీ అక్కడ కరెక్ట్గా వినపడుతుంది అనుకో. చక్కటి పాట ఇచ్చినందుకు చిరంజీవ సుఖీ భవ. థ్యాంక్ యూ సార్. తర్వాత శివుడు వస్తున్నాడండోయ్. స్వాగతం అండి శివ. శివుడు కాబట్టి ఆయన పాట ఎంపిక కూడా అలాగే ఉంది. కానరార కైలాస నివాస అంటున్నాడు ఆయన. సీతారామ కళ్యాణం నుంచి గాలి పెంచల వారి సంగీతంలో సీనియర్ సముద్రాల వారు రాసింది, ఘంటసాల మాస్టర్ పాడింది. అద్భుతమైనటువంటి పాట. శుభం భూయాత్. కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా హరా. కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా. కానరార భక్తజాల పరిపాల దయాళా. భక్తజాల పరిపాల దయాళా. హిమశైల సుత ప్రేమలోల. కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా. కానరార చూడమది కోరితిరా. నిన్ను చూడమది కోరితిరా. నీ సన్నిధానమున చేరితిరా. నిన్ను చూడమది కోరితిరా. నీ సన్నిధానమున చేరితిరా. కన్నడ సేయక కన్నులు చల్లగ మన్నన సేయర గిరిజారమణ. కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా. కానరార శివయ్య, మీ వయస్సుకి మీ వాయిస్కి సంబంధం లేనట్టుంది. అసలు చాలా
మెచ్యూరిటీ, అంటే కళ్ళు మూసుకుంటే ఎవరో చాలా ఒక 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో సంగీత విద్వాంసులు పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆయన మిమ్మల్ని పొగుడుతున్నారు తప్ప మీరు చాలా సీరియస్ అయిపోయారు ముందు. ఏంటంటే గొంతుకు వాయిస్ సంబంధం లేదంటారేంటి, నేనేమైనా సీడీ వేసి పే చేస్తున్నానా అన్నట్టుగా ఉంది. అంటే అంత అనుభవం కలవారు పాడినట్టుందని ఆయన అభిప్రాయం. 60 ఏళ్ళని మీకు వయసు పెద్దదైపోయిందని కాదు. నేను ఎప్పుడు వినని పాట వినిపించినందుకు థ్యాంక్స్. చరణంలో మొదటిసారి తప్పు చేసిన ఉచ్చారణపరమైన రెండోసారి సరి చేసుకున్నారు. ఏమిటో తెలుసు కదా అది? నిన్ను చూడమది చూకి కరెక్ట్గా అది సరే, చూ కాదు, అది చూడని. ఓకే, సన్నిధానమున జేరితిరా అన్నారు ఫస్ట్ టైం. సన్నిధానమున చేరితిరా కలిపి పాడితే పర్వాలేదు, సన్నిధానమున చేరితిరానే కరెక్ట్. అక్కడ మీరు ఆపుతున్నారు కాబట్టి, సంధి లేదు కాబట్టి రెండోసారి కరెక్ట్గా అన్నారు. నేను అది మీరు కరెక్ట్ చేసుకున్నారన్నారు, కానీ నేను చూడని తప్పును ఒకదాన్ని నాకు చెప్పారు. థ్యాంక్ యూ. ఎనివే సరిపోయింది లెక్క, దానికి దీనికి లెక్క పక్కా రెండు సరిపోయాయి. ఏ రాగంలో ఉంది పాట? శంకరాభరణం. దాన్ని ఒడిసి పట్టి పిండి శంకరాభరణాన్ని చేశారు పాట గురువుగారు. ఆ రాగాన్ని ఆయన పాడిన పద్ధతి, చేసిన పద్ధతి ఎంత నిండుగా ఉంటుందో పాట వింటున్నప్పుడు. అంత చక్కగా మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారు నాకు తెలుసు, అందుకనే ఆ పద్ధతి అంతా కూడా అందంగా వినిపించింది. మీరు పాడుతున్నారు శంకరాభరణం రాగం పద్ధతి అంతా వినిపించింది. లాస్ట్ పల్లవి పాడుతున్నప్పుడు మాత్రం కానరానా అమ్మ స్లైట్లీ షార్ప్గా వినిపించింది. ఓన్లీ అట్ ది ఎండ్ పల్లవి, మిగతా అంతా ఫస్ట్ క్లాస్గా ఉందన్నమాట. శుభం. చక్కటి పాట ఇచ్చినందుకు. శివం కరోతి శంకర. గాడ్ బ్లెస్ యూ. సుషమా దా. సుష్మా స్వాగతం అమ్మా, నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సార్. థ్యాంక్ యూ. ధన్యోస్మి. నేర్చుకోండి అయ్యా. ఎవరో ఒక్కరన్నట్టున్నారు మీకు కూడా అని. స్వాములు అన్నారట్టున్నారు, మీరు అన్నారు. థ్యాంక్ యూ. అతనికి నీకు దత్త, మిగతా వాళ్ళందరికీ కా. ఓకే, సుష్మా ఎంపిక చేసుకున్న పాట శ్రేయా ఘోషాల్, రాము కలిసి పాడిన పాట. ఇళయరాజా వారి సంగీతంలో జొన్నవిత్తుల రాసినటువంటి పాట. శ్రీరామరాజ్యం సినిమా నుంచి శ్రీరామ లేరా ఓ రామ. ఓకే, శుభం శుభం శుభం. శ్రీరామ లేరా ఓ రామ, ఇలలో పెను చీకటి మా పగరా, సీతారామ చూపే నీ మహిమ, మదిలో అసురాలిని మా పగరా, మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి, సుగుణాలను కలిగించి, హృదయాలను వెలిగించి, మా జన్మము ధన్యము చేయుమురా. శ్రీరామ లేరా ఓ రామ, ఇలలో పెను చీకటి మా పగరా. దరికే చేరి దయగల మారాజు దాశరథి, తొలుతని ఎదురేగి కుశలములడిగే, హితమును గావించే ప్రియవాది, ధీరమతి న్యాయపతి ఏలు రఘుపతి, ప్రేమ స్వరమై స్నేహకరమై మేలు వసగునులే, అందరూ ఒకటేలే రామునికి ఆదరం ఒకటేలే, సకల గుణధాముని నీతిని రాముని నీతిని ఏమని పొగడుదులే, మా శ్రీరామ లేరా
ఏ రాగం ఉంది తల్లి పాట? ఇది కామవర్ధిని పంతువరాళి. నువ్వు పాడక ముందరే మాకు ఇక్కడ సంగీతజ్ఞులు ఉన్నారు, వారిని అడిగి కనుక్కున్నాను. పంతువరాళి అన్నారు. కొంతమంది కామవర్ధిని అంటారు కానీ పంతువరాళి అని అన్నారు. అదేమిటో ఏ రాగాన్ని తీసుకున్న అతను చేసే ప్రక్రియ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఆర్కెస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి విలువలన్నీ కూడా చాలా అందంగా పైకి తీసుకెళ్ళిపోతాడు ఇళయరాజా. ఆ ఫ్లూట్ వాడిన విధం కానీ, ఆ స్ట్రింగ్స్ వాడిన విధం కానీ, ఆయన హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజంగా ఈ రాగంలో నేను ఒక 2 పాటలు ఆయన దగ్గర పాడే అవకాశం వచ్చింది నాకు. రోజా వైతాలాటం కண்கள் పొన్మేని తరేతా తరేరా తరరా తరేరా తానానేరా రే దారే రీ తరా తరే తారానా. ఈ స్వరాలన్నీ కూడా ఆయన వాడిన మోస్ట్ మోడర్న్ సాంగ్లా వినపడుతుంది, కానీ మన సంప్రదాయ రాగాలు. ఆయన చేసేటటువంటి పద్ధతి మాత్రం ఇక్కడి నుంచి దండం పెడుతున్నాను. ఇళయరాజా 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 రాజా రాజా. చక్కగా పాడావమ్మా. నీకు సలహా చెప్పాల్సిన అవసరం లేదు, ఏం లేదు. నాకు ఒకటే సందేహం, ఇలలో పెను చీకటి మాపగరా తర్వాత సీతారామ చూపే నీ మహిమానుందా? నాకు అది అక్కడ అర్థం కావడం. సీతారామ చూపి నీ మహిమ మదిలో అసురాళిని మాపగరా ఉండాలేమోనని. నాకు తెలియదు, తప్పైతే తమ్ముడు జొన్నవితులకి ఇక్కడి నుంచే చెప్తున్నాను నేను, క్షమించండి. సీతారామ చూపి నీ మహిమ మదిలో అసురాళిని మాపగరా అని ఉండాలేమో. మనసులో ఉండేటటువంటి రాక్షసుల్ని తునుమాడడానికి నీ మహిమ చూపరా అని ఉండేమో, లేకపోతే నాకు తెలియదు, ఒకవేళ అది కరెక్ట్గా కూడా ఉండొచ్చు. ముందుగా రాజా గురించి చెప్పిన తర్వాత జొన్నవితుల గురించి చెప్పక తప్పదు. ఇందులో అన్ని పాటలు ఆయనే రాశారు. కొన్ని పద్యాలు మనం వాడుకున్నవి తప్పించి ఎంత అందమైనటువంటి అవకాశం ఇచ్చారు బాపు రమణలు ఆయనకి. సాయిబాబు గారు నిర్మాత దాన్ని పొదివి పుచ్చుకుని అంత అందంగా అందమైన పాటలు రాశారు నిజంగా. ఎనీవే చాలా గొప్ప పాట, సాహిత్యపరంగా సంగీతపరంగా చక్కగా పాడినందుకు ధన్యవాదం తల్లి. మామూలుగా పాట పాడిన తర్వాత నా అభిప్రాయాన్ని చెప్పని ఆయన అవకాశం ఇచ్చేవాళ్ళు. ఈసారి మీరు పాడగానే అయిన వెంటనే ఆయన ఇంతసేపు మాట్లాడారు మీరు పాడిన పాట గురించి. సో ఇంతకంటే నేను అదే పెద్ద కాంప్లిమెంట్ మీకు. రోహిత్ వస్తున్నాడు. ముందుగా నీకు సంక్రాంతి శుభాకాంక్షలు అయినా. శుభం. ఆరుద్ర వారి రచన, మహాదేవన్ సంగీతం, ఘంటసాల మాస్టర్ తోటి సుశీలమ్మ పాడిన పాట వీరాభిమన్యు సినిమా నుంచి అదిగో నవలోకం వెలిసే మన కోసం. అదిగో నవలోకం వెలసే మన కోసం. అదిగో నవలోకం వెలసే మన కోసం. అదిగో నవలోకం వెలసే మన కోసం.
ప్రాణమై నీలి నీలి మేఘాల లీనమై ప్రియా నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై దూర దూర తీరాలకు సాగుదా సాగి తోరవలపు సీమలో ఆగుదా దూర దూర తీరాలకు సాగుదా సాగి తోరవలపు సీమలో ఆగుదా ఎచట సుఖముందో ఎచట సుధగలదో అచటే మనముందామా అదిగో నవలోకం వెలసే మన కోసం అదిగో నవలోకం వెలసే మన కోసం. ఒళ్ళు పులకరించింది అనొచ్చేమో, జలధరించింది అనొచ్చేమో, గూస్ బంప్స్ అంటారు చూసారా, అది మీరు ఆ టేక్ ఆఫ్ దగ్గరే అంత పరవశం అంటారు చూసారా. థ్యాంక్ యూ. అలాంటి ఇది అంటే ఆ పాట మ్యూజిక్ కాంప్లిమెంట్ చేస్తూ ఉన్న ఫీల్, పాట వింటే ఒక డ్రీమ్ ల్యాండ్, ఒక ఫ్యాంటసీ, అంటే ఒక క్రియేటర్స్ వాళ్ళకి పెద్ద ఎక్సర్సైజ్ అది. అంటే మీరు ఎంతైనా క్రియేట్ చేయొచ్చు, మ్యూజిక్ అంత మోటివేట్ చేస్తుంది, అంత అంటే మనిషిలో ఒక ఆలోచన అంత యాక్టివేట్ చేయగలదు. నిజానికి ఈరోజు ఈ పాటకి పూర్తి జస్టిస్ చేసే విజువల్ ఎవరైనా తీయగలిగితే చాలా గొప్ప దర్శకుడు. చాలా మంచి పాట పాడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దూర దూర తీరాలకు సాగుదాం సెకండ్ టైం ఎలా అన్నావు? దూర దూర తీరాలకు సాగుదా. అలా ఉందా ఒరిజినల్లో? నువ్వు కావాలనే పాడావు కదా, కావాలనే పాడావు కదా సార్. అలా వచ్చింది కాదు, అలా వచ్చింది కాదు, కావాలనే పాడావంటే చప్పట్లు కొడతాను. అవును సార్. థ్యాంక్ యూ. పొరపాటును పాడావంటే చప్పట్లు కాదు, అది నీలో ఉన్న ఒక క్రియేటివిటీకి. అక్కడ ఒరిజినల్గా ఏముంది? దూర దూర తీరాలకు సాగుదా, అంతే ఉంది. అది నీలో తెలియకుండా నీలో సింగర్ ఒకడు అక్కడ పై ఇలా అంటే బాగుంటుంది గురువు అని నేను వెనక్కి తట్టినట్టు అనిపించింది. దట్ సౌండెడ్ వెరీ నైస్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నువ్వు ఇంకా చిన్నపిల్లాడు వాయిస్ లాగానే ఉంది. సంగతులు మరీ అవలీలగా అలా పలికేస్తుంటే ఎట్లా చాలా సులభంగా పలుకుతాయి నీకు వాయిస్. ఇప్పుడు ఇంకా నూనూగు మీసాల వాడివి నువ్వు. నేను భగవంతుని కోరేది ఒకటి, నీ వాయిస్ చేంజ్ అయిన తర్వాత, బాగా మంచి బాస్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా సంగతులు ఇలాగే పలకాలి అని నేను భగవంతుని కోరుకుంటూ, ఇంత చక్కటి పాటతోటి ఇంతమంది మహానుభావుల వాళ్ళ శక్తి క్రోడీకరించి చేసిన పాటలతోటి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాం మనం. ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వీల్లేదు. పిల్లలందరికీ మరొక్క పర్యాయం మీ హర్షధ్వానాలతో ఆశీస్సులు తెలియజేయండి. చాలా బాగా పాడారు అందరూ. సంక్రాంతి గుర్తు చేశారు. పచ్చదనం కళ్ళ ముందు కనిపించింది మీ పాటల ద్వారా. ధన్యోహం, ధన్యోస్మి. నా వరకు నేను స్వార్థపరుణ్ణి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సో డిష్ షైన్ పవర్డ్ బై వారు ఈటీవీ ద్వారా సమర్పిస్తున్నటువంటి పాడుతా తీయగా సంక్రాంతి ప్రత్యేక సంచికను చూసి ఆనందించారని మేము అనుకుంటూ మురిసిపోతూ, ఆనందించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరొక్క పర్యాయం తెలియజేసుకుంటున్నాం. ముఖ్య అతిథికి అక్కడ ఎన్నో పర్యాయాలు ధన్యవాదాలు తెలియజేశాం. వచ్చే వారం కూడా వారే మనతో ఉండడానికి ఒప్పుకున్నారు కాబట్టి దానికి ముందుగానే మరొక పర్యాయం చప్పట్లతోటి థ్యాంక్స్ తెలియజేద్దాం. ఇది పోటీ సంచిక కాదు కాబట్టి, పోటీలో అయితే ఆ వారం అద్భుత ప్రతిభ ప్రదర్శించిన వారికి మనం 5,000 రూపాయల చెక్కును ఇవ్వడం జరుగుతోంది. అందుకని ఏం చేస్తున్నామంటే, తెలుగు ఆడపడుచులందరికీ పసుపు కుంకుమలు, అబ్బాయిలందరికీ కాస్త పట్టు బనీళ్ళన్నా కొనుక్కుండయ్యా. ఎందుకంటే 5,000 రూపాయలు అందరికీ పంచుతున్నాం, తలా 500 రూపాయలు వస్తుంది కాబట్టి. అందుకంటే వాళ్ళు దాంట్లో ఇంకేదైనా పెద్ద పెద్దవి వచ్చినా కొనుక్కోండి, కానీ ఏదైనా తెలుగుకు సంబంధించిన వస్తువులే కొనుక్కొని చిరకాలం గుర్తుండేటట్టుగా, ఈ సంక్రాంతి జ్ఞాపకం ఉండేటట్టుగా కొనుక్కోవాలని కోరిక. అందరూ రండి.
సంబరాల సంకురాత్రి ఊరవుతా పిలిచింది ఏడాదికో పండగ తొలి పండగ. శుభం భూయాత్. సంక్రాంతి సందర్భంగా మరొక పర్యాయం ప్రేక్షకులందరికీ అభినందనలు తెలియజేస్తూ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.